మీరు కూడా 3D షోల్డర్ బిల్డ్ చేయాలనుకున్నారా? మనం 3D షోల్డర్ బిల్డ్ చేసేటప్పుడు మనం మేజర్గా వచ్చి ట్రైన్ చేయాల్సింది సైడ్ డెల్ట్ అండ్ బ్యాక్ డెల్ట్. ఫ్రంట్ డెల్ట్ అనేది రెగ్యులర్గా ట్రైన్ అయిపోతుంది. సైడ్ అండ్ బ్యాక్ డెల్ట్ అనేది మేజర్ ఫోకస్ మన షోల్డర్ విత్ డెవలప్ చేయడంలో కానీ, మన షోల్డర్ విజిబిలిటీలో కానీ. మేజర్ ఆఫ్ ద పీపుల్కి బ్యాక్ డెల్ట్ అనేది చాలా వీక్గా ఉంటుంది. ఆ బ్యాక్ డెల్ట్ డెవలప్ చేయడానికి నేను మేజర్గా రెగ్యులర్గా వాడే ఈ 2 వేరియేషన్స్. ఫస్ట్ వచ్చేసరికి రివర్స్ ఫ్లైస్ విత్ కేబుల్. ఇది మేజర్గా యూనిలేటరల్ మూమెంట్ అవ్వడం వల్ల మనకి మజిల్ని యాక్టివేట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ప్లస్ చాలా ఫేస్ పుల్స్ కన్నా ఇది చాలా ఈజీగా యాక్టివేట్ చేస్తుంది మజిల్ని, అండ్ మజిల్ని వీ కెన్ ఫీల్ ఈజీలీ. మనం ఎప్పుడైతే కేబుల్ని పుల్ చేస్తామో, పుల్ చేయగానే ఒక 2 seconds హోల్డ్ చేసి రిలీజ్ చేయాలి. దీనివల్ల మనకు మజిల్ అనేది చాలా ఈజీగా ఫాస్ట్గా యాక్టివేట్ అవుతుంది. సెకండ్ వచ్చేసరికి బెంట్ ఓవర్ రివర్స్ ఫ్లైస్ విత్ ప్లేట్ అనమాట. మనం రెగ్యులర్గా డంబుల్ చేస్తే మనకి మూమెంట్ చేసేటప్పుడు అంత ఈవెన్గా ఉండదు. మనం ఎప్పుడైతే మనం ప్లేట్స్ తీసుకొని చేసామో, ప్లేట్స్ వల్ల మనకు మూమెంట్ అనేది ఈజీగా వస్తుంది, ప్లస్ పుల్లింగ్ అనేది ఈజీగా ఉంటుంది. నువ్వు ఈ 2 వేరియంట్ చేయగానే యూ కెన్ ఈజీలీ ఫీల్ యువర్ బ్యాక్ డెల్ట్, అండ్ నువ్వు వద్దన్నా కానీ నీ బ్యాక్ డెల్ట్ పంప్ అనేది బయటకు వచ్చేస్తుంది. దిస్ ఈజ్ ద మై పంప్ ఆఫ్టర్ డూయింగ్ 1 సూపర్ సెట్. నువ్వు రెగ్యులర్గా నీ స్ప్లిట్లో ఈ వర్కౌట్స్ యాడ్ చేసుకుంటే యూ కెన్ ఈజీలీ బిల్డ్ యువర్ బ్యాక్ డెల్ట్. సింపుల్గా బిల్డ్ చేయొచ్చు.